సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న కేవీ తెలుగు టెక్. ఈరోజు ఒక మంచి 4 టాపిక్ తోటి అయితే వీడియో అయితే చేయడం చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనం ప్రస్తుతం వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది లాగిన్ అయ్యేటప్పుడు కానీ, అదేవిధంగా లాగిన్ అయిన తర్వాత ఎగ్జిట్ అయినప్పుడు కానీ, లాగౌట్ అయినప్పుడు కానీ మీ పాస్వర్డ్లని మీ ఫోన్లో కానీ మీ సిస్టంలో ట్యాబ్లో కానీ సేవ్ చేస్తున్నారా? అయితే మీరు ఇబ్బందిలో ఉన్నట్టే. అయితే వాస్తవానికి సైబర్ నేరగాళ్ళు అలా ఆటోఫిల్ సేవ్డ్ కింద ఫిల్ చేసిన పాస్వర్డ్స్ని ఈజీగా అయితే హ్యాక్ చేస్తున్నారని మనకు కొంత అప్డేట్ అయితే తెలుసు. దానికోసం వీడియో అయితే చేస్తున్నా. అంటే మ్యాక్సిమం మన యొక్క పాస్వర్డ్ అయితే నాకు తెలిసిన ఉద్దేశం ప్రకారం మనం యూజ్ చేస్తున్న ప్రతి స్మార్ట్ ఫోన్, మొబైల్ అండ్ ల్యాప్టాప్, ట్యాబ్ ఏదైనా సరే మనం యూజ్ చేస్తున్న ప్రతి పాస్వర్డ్ని కూడా ఓవర్గా ఎంటర్ చేయడం అనేది బెటర్ అయితే నా ఉద్దేశం అండ్ నా సజెషన్ కూడా. మీరు ఎవరు కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ కానీ ఇంకా ఏవైనా బ్రౌజర్స్ కానీ లేదా ఎక్కడైనా సరే గూగుల్ క్రోమ్లో కానీ ఇంకో దానికైనా ఎక్కడైనా సరే సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కానీ వెబ్సైట్స్ కానీ లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం పాస్వర్డ్ని ఆటోఫిల్ సేవ్డ్ కింద పెట్టకుండా అండ్ డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసి లాగిన్ కావడం వలన అక్కడ అవతల మన పాస్వర్డ్ అనేది ఎక్కడ సేవ్ కాకుండా ఉంటుంది. అవతల సైబర్ నేరగాళ్ళు కూడా మన పాస్వర్డ్ని హ్యాక్ చేయలేకపోతారు. ఇది నా ఉద్దేశం. ఏంటంటే ప్రజెంట్ అయితే మన యొక్క పాస్వర్డ్ని ఖచ్చితంగా అయితే డైరెక్ట్గా టైప్ చేసి ఎంటర్ చేయడం అయితే బెస్ట్ అని నా ఉద్దేశము. మరి మీకు ఎలా అనిపిస్తుంది అని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కొంత ఫేక్ రిపోర్ట్ అయితే అల్సల్ అయితే అవుతుంది. అది ఏంటంటే మ్యాక్సిమం ఓటు వేయకపోతే 350 రూపాయలు ఫైన్ పడుతుంది, మీ అకౌంట్లో డెబిట్ అవుతుందని కొన్ని ఫేక్ మెసేజ్ అయితే వెళ్తుంది. అది ముమ్మాటికి అబద్ధం అండ్ ఫేక్. అది రియల్ అయితే కాదు, అదైతే వైరల్ అయితే అవుతుంది. కానీ దానిపైన ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. మ్యాక్సిమం మన యొక్క ఓటు హక్కుకి కానీ అండ్ మన యొక్క అకౌంట్కి డెబిట్ 350 రూపాయలు అవ్వడం అనేది చాలా కానితీరం. కానీ మ్యాక్సిమం ఇది మధ్యలో సోషల్ మీడియాలో అయితే ఈ మధ్యలో అయితే వైరల్ అయితే అవుతుంది. వాస్తవానికి అయితే ఇలా ఎప్పుడు కూడా ఓటు వేయకపోతే మన బ్యాంక్ అకౌంట్లో కానీ 350 రూపాయలు అయితే డెబిట్ అయితే కాదు. దీనిపైన జాగ్రత్త ఉండాలని నేను ముందు చెప్తున్నాను. ఎందుకంటే ఫేక్ రిపోర్ట్స్ అయితే వస్తుంటాయి, ఫేక్ సోషల్ మీడియా కొన్ని వస్తుంటాయి. దాన్ని మనం నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు వచ్చేసి మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే మనం ఓటుకు సంబంధించినంత వరకు అండ్ ఓటు ఎక్కడ వేయాలి, ఏం చేయాలని చేసి లింకులు అయితే పంపిస్తున్నారు. మీ యొక్క అసెంబ్లీ కానీ ఆ విధంగా ఉన్నదాని లింకులు అయితే పంపిస్తున్నారు. అలాంటి లింకులు క్లిక్ చేయడం వలన మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఖాళీ అయితే అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి అన్నోన్ పర్సన్స్ పంపించిన వెబ్సైట్ లింక్స్ కానీ ఏదైనా సోషల్ మీడియా లింక్స్ కానీ కూడా క్లిక్ చేయకండి. క్లిక్ చేసిన ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ మ్యాక్సిమం మన ఫోన్లు ఆండ్రాయిడ్ ఓఎస్ తోటి అయితే ఉంటాయి, ఐఓఎస్ తోటి అయితే లేవు కాబట్టి. అండ్ ప్రొటెక్షన్గా మ్యాక్సిమం 50% అయితే ఉంటాయి మన ఆండ్రాయిడ్లో. అండ్ దీనికి సంబంధించి ఒక 4 ఉద్దేశాలు అయితే చెప్తాను. ఫస్ట్, మీ మొబైల్లో అవసరం ఉన్నప్పుడు డేటా ఛార్జ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఛార్జింగ్ ఎక్కువ దిగుతుందా అండ్ ఎక్కువ సేపు వస్తుంది ఛార్జింగ్ అనేది చూసుకోండి. అదేవిధంగా మీ డేటా ఖర్చు అవుతుందా ఎక్కువ మటుకి లేదా చూసుకోండి. మీరు అనోన్ పర్సన్స్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల కానీ లేదా ఏదో వాట్సాప్లో కానీ ఇంకా వేరే డైరెక్ట్ మెయిన్ మెసేజ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా కానీ ఏవైనా సరే ఏవో లింక్స్ వచ్చినా కానీ అనోన్ పర్సన్స్ పంపించినాయి కానీ మ్యాక్సిమం ఇప్పుడు వాట్సాప్లో కొందరు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఒక మొబైల్ నెంబర్ తోటి అయితే మనకు కొన్ని లింకులు పంపిస్తారు. లేదా మీకు ఇలా ఆఫర్స్ ఉన్నాయి, లేదా మీకు జాబ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది అనుగుణంగా కొన్ని లింక్స్ అయితే పంపిస్తున్నారు. ఆ లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్లో ఒక మాల్వేర్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. అది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది తెలియదు అండ్ అది ఏ విధంగా తీయాలనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎవరు కూడా ఓటుకు సంబంధించి కానీ వేరే ఇతరులకు సంబంధించిన లింక్స్ పంపిస్తే మీరు క్లిక్ చేయకండి. అండ్ పదే చెప్తున్నా, ఖచ్చితంగా అయితే లింక్ అయితే చేయకండి. క్లిక్ చేసి మాత్రం మోసపోకండి. దానివల్ల మీకు ఎదువరన్నా ఇబ్బంది. ఈ 5G నెట్వర్క్ వచ్చిన కాడ నుంచి స్పీడ్గా అయితే అవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్త అయితే ఉండాలని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, నెక్స్ట్ విషయానికి వచ్చేసినట్లయితే మనం మ్యాక్సిమం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా సరే ఈ సోషల్ మీడియాలో చాలా మటుకు మోసపోతారు. అది ఏ విధంగా అంటే సోషల్ మీడియాలో అండ్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఒకరు అండ్ సెలబ్రిటీ అని ఉండొచ్చు, లేదా ఎవరో అందమైన అమ్మాయి అని పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు. మ్యాక్సిమం ఆ విధంగా ఉన్న వాళ్ళని అండ్ ఫాలో చేయకండి అండ్ ఫాలో కాకండి అండ్ మెసేజ్ పెట్టకండి. వాళ్ళు చెప్పిన మాయమాటలని మీరు మోసపోకండి. దీనివల్ల ఉద్దేశం ఏంటంటే మీ రిలేటివ్స్ వాళ్ళ లోపల ఉన్నారా, అసలు అక్కడ ఉన్నది జెన్యున్గా ఉన్న పర్సనేనా, అంటే ఆ ప్రొఫైల్ మీద ఉన్న మనిషేనా వేరే మనిషి అనేది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని కాసి సోషల్ మీడియాలో
ఫాలో చేయడానికి కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్ కానీ ఇంకోటి కానీ చేయొచ్చు. ఎందుకంటే ఫాలోవర్స్ కానీ కోసం ఎవరంటే వాళ్ళనే క్లిక్ చేస్తుంటారు, లేదా ఏదో ప్రొఫైల్ డీపీ పెట్టడం వలన వాళ్ళు ఈ పర్సన్ అని అయితే ఇది చేస్తుంటారు. కానీ ఆ విధంగా ఉద్దేశించకుండా ఖచ్చితంగా అయితే ఆ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు ఎవరు, మన రిలేషనా, రిలేటివా, ఫ్రెండ్సా, మ్యాక్సిమం వాళ్ళు అదే పర్సన్ కాదని మీరు క్లారిటీగా అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రొఫైల్స్ అనేవి ఫేక్గా అయితే ఉంటాయి, దాన్ని నమ్మికేసి మోసపోతారు. కొంతవరకు అయితే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫ్రెండ్షిప్ చేసి ఇంకోటి చేస్తారు. అండ్ ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా పైసలు పంపించాలని ఏదో మాయమాటలు చెప్తారు. అలాంటి మోసపూరితమైన మాటలకి మారిపోకుండా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలని నా ఉద్దేశం అయితే, నా సజెషన్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని అయితే చేస్తాను. ఇది చాలా సేఫ్, మీ డివైస్లో ఎక్కడ కూడా మీ పాస్వర్డ్ అనేది సేవ్ కాకుండా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. దయచేసి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.